ఇది రెండే కాకుండా అంతకన్నా పెద్దది ఏంటంటే చెర్రీకి ఒక బాల్ రావడము, అది తప్పించుకోవడం, కాళ్ళు జారి ఇప్పుడు లోపలున్న నీస్ లోపలున్న లిగ్మెంట్స్ ఇంజూర్ అయిపోయి మీకు వచ్చిన ప్రాబ్లం అపెండిక్సా లేదా ఇంకేమన్నా అని అడుగుతూ ఉన్నారు. నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నేను మాట్లాడడము, నాకు కొంచెం టైం తీసుకుంటూ నేను మాట్లాడాలి. బికాస్ నేను ఒక్కసారిగా మాట్లాడుతూ ఉంటే కంటిన్యూస్గా హలో అండి, అందరికీ నమస్తే. సో థ్యాంక్ యూ సో మచ్. చాలామంది స్పీడ్ రికవరీ అవ్వడానికి బ్లెస్సింగ్స్ చేస్తున్నారు, చాలామంది ప్రేయర్స్ కూడా చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రేయర్స్ అండ్ మీ బ్లెస్సింగ్స్ వల్ల ఆల్మోస్ట్ నేను కొంచెం రికవరీ అయ్యాను. అండ్ లాస్ట్ వీడియోలో మనం ఐసీయూకి వెళ్ళే ముందు వరకు మనం మాట్లాడుకున్నాము. ఇప్పుడు ఐసీయూకి వెళ్ళాక ఆ ఆపరేషన్ థియేటర్లో ఏం జరిగింది, ఆ ఆపరేషన్ థియేటర్ నుంచి వచ్చాక ఒక చిన్న ఫన్నీ మూమెంట్స్ ఉంటాయి కదా, ఒక చిన్న ఉన్నాయన్నమాట. అవి నేను ఇప్పుడు చెప్తాను. బట్ ఇది మనం ఎందుకు ఇంత సీరియస్గా చెప్తున్నాము, ఏంటి అంత పెద్ద ప్రాబ్లం ఏంటి అని అంటే, బేసిక్గా మా ఫ్యామిలీకి ప్రజెంట్ ఎందుకో కొంచెం బ్యాడ్ సిచ్యువేషన్ నడుస్తుంది. ఒక పక్క నేను ఇలా ఆపరేషన్కి రావడం, ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఆపరేషన్కి రావాల్సి వచ్చింది. అట్ ద సేమ్ టైం అత్తమ్మ కూడా హైదరాబాద్కి ట్రావెల్ చేశారనమాట. తెలిసిందే కదా అందరికీ, అత్తమ్మకి ఇలా క్యాన్సర్ ఉందని రీసెంట్గా చెర్రీ కూడా చెప్పారు కదా. సో ఆ క్యాన్సర్ రిపోర్ట్స్ కోసం కావచ్చు, టెస్టింగ్స్ కోసం కావచ్చు, అత్తమ్మ హైదరాబాద్కి వెళ్ళారు టెస్టింగ్కి. నేను అదే టైంలో ఒకేసారి ఇట్లాగా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఆపరేషన్కి రావాల్సి వచ్చింది. చెర్రీకి అయితే నిజంగా చాలా బ్యాడ్ సిచ్యువేషన్ నడుస్తున్నట్లుంది. ఇది రెండే కాకుండా అంతకన్నా పెద్దది ఏంటంటే, చెర్రీకి యాక్చువల్గా చెర్రీ చాలా మంచి క్రికెటర్ అనమాట. చాలా స్పోర్ట్స్ ఆడుతూ ఉంటాడు. అన్ని స్పోర్ట్స్, అవుట్డోర్ కావచ్చు, ఇండోర్ కావచ్చు, చాలా మంచిగా ఆడతాడు. మంచి అథ్లెట్ అనమాట అతను. సో అతను లాస్ట్ 4 months నుంచి ఏమైందంటే, 4 months బ్యాక్ క్రికెట్ ఆడుతూ ఉన్నట్టు టర్ఫ్లో. క్రికెట్ ఆడుతూ ఉండగా వేరే వాళ్ళ ద్వారా బాల్, అంటే వేరే వాళ్ళు బ్యాటింగ్ ఆడుతున్న ఆ టైంలో అయితే క్రికెట్ ఆడట్లేదు, బట్ చూడ్డానికి వెళ్తుంటే ఒక బాల్ రావడము, అది తప్పించుకోవడం, కాళ్ళు జారి కాళ్ళు తట్టుకొని కింద పడ్డాడనమాట. అప్పుడు నీస్కి ఏదో ఇంజ్యూర్ అయింది, చాలా చిన్న ఇంజ్యూర్. అది పెరుగుతూ ఎలా అయిపోయిందనంటే, అతను లైట్ తీసుకున్నాడు. అప్పుడు అది పెరుగుతూ ఇప్పుడు లోపలున్న నీస్ లోపలున్న లిగ్మెంట్స్ ఇంజ్యూర్ అయిపోయి, ఈవెన్ కనీసం అతను పడుకున్నప్పుడు సైడ్కి తిరగడానికి కూడా చాలా స్ట్రగుల్ అవుతున్నాడు లాస్ట్ 4 months నుంచి. సో ఇదైతే చాలా పెద్ద ప్రాబ్లం అని చెప్పొచ్చు చెర్రీకి. సరిగా నడవలేకపోవడం కావచ్చు, నీ పెయిన్ వల్ల. ఇలాంటి సిచ్యువేషన్లో నాకు ఇలా జరగడం, అత్తమ్మకు అలా జరగడం, మమ్మల్ని హాస్పిటల్స్కి తీసుకెళ్లాలన్నా కూడా అతనే రావాలనంటే కొంచెం కష్టపడుతూ ఉన్నాడనమాట. అండ్ నాకు వచ్చింది ఏంటంటే, ఇట్లా ఆపరేషన్ థియేటర్కి వెళ్ళే ముందు ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లాలంటే ఒక వార్డ్ నుంచి, జనరల్ వార్డ్ నుంచి ఇంకో దగ్గరికి తీసుకెళ్లాలంటే చాలా తిప్పారనమాట. పాపం చెర్రీ వెతుక్కుంటూ ఎక్కడ అంటే, ఆ టైంకి చెర్రీ లేరు బయట. అక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నారు, అసిస్టెంట్ డాక్టర్ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఆపరేషన్ ఏంటి, ఎలాగా, ఏం చేస్తారు, ఏంటి అనేది వాటి గురించి అంతా మాట్లాడుతున్నారు. చాలామంది కూడా కామెంట్స్ చేస్తూ ఉన్నారనమాట, అక్క మీకు వచ్చిన ప్రాబ్లం అపెండిక్సా లేదా ఇంకేమన్నా అని అడుగుతూ ఉన్నారు. నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అంబ్లికల్ కేస్ హెర్నియా. సో ఏంటంటే, బొడ్డు పేగు ఉంటుంది కదా, అది మెలిపడిపోయి క్లాట్ అయిపోయింది. ఇట్లాగా మెలిపడిపోయి చిక్కుపడిపోయింది. అది చిక్కుపడిపోవడం ఏమైపోయిందనంటే, బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయి కందిపోవడం అంటారు కదా, ఇప్పుడు మనకి ఇక్కడ గట్టిగా నొక్కి పట్టుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయి కందిపోతుంది. సో అలాగా బ్లాక్గా అయిపోయింది ఆ పేగు అనేది. కాసేపటి తర్వాత, అంటే ఆపరేషన్ చేసిన తర్వాత కొంచెం హీల్ అవ్వడం స్టార్ట్ అయింది. నేను మాట్లాడడము, నాకు కొంచెం టైం తీసుకుంటూ నేను మాట్లాడాలి. బికాస్ నేను ఒక్కసారిగా మాట్లాడుతూ ఉంటే కంటిన్యూస్గా అంత కాన్షియస్గా ఉండలేకపోతున్నా.
ఒక్క కట్ తీసుకొని మళ్ళీ సెకండ్ టేక్లో ఇంకొంచెం కంటిన్యూ చేస్తాను. సో తెలిసింది కదండి, చాలామంది క్వశ్చన్కి ఆన్సర్ దొరికింది కదా, నాకు ఏం సర్జరీ జరిగిందా అనుకుంటూ ఉన్నారు కదా. సో నాకు జరిగిన సర్జరీ అంబ్లికల్ కేస్ హెర్నియాకి సంబంధించిన సర్జరీ జరిగింది. అండ్ ఇది నాకు ఎప్పుడు డిటెక్ట్ అవ్వలేదు. స్టొమక్ పెయిన్ రావడం నేను ఎప్పుడూ గమనించలేదు. నేను చాలా హెల్దీగానే ఉంటాను, హెల్దీ ఫుడ్సే తింటాను, మంచిగానే వర్కౌట్స్ చేసుకుంటూ చాలా హెల్దీగా ఉంటాను, ఫిట్గా కూడా ఉంటాను. బట్ ఆల్ ఆఫ్ సడన్ ఆ రోజు ఎందుకు సడన్గా వచ్చిందో ఏమో తెలీదు, సడన్గా స్టొమక్ పెయిన్ రావడం, అసలు హెర్నియా అంటే అస్సలు నమ్మలేకపోయాము. డాక్టర్ కూడా అసలు ఇది సడన్గా వచ్చిన హెర్నియా ప్రాబ్లం, ఇది ముందు వచ్చినట్టు లేదు, అది రీసెంట్గానే మీకు ఇలా పేగు చిక్కుబడిపోయింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇది అంటే చెప్పాను కదా, చెర్రీకి చాలా బ్యాడ్ సిచ్యువేషన్ రన్ అవుతుంది ప్రెజెంట్ అని. సో మేబీ నాది కూడా ఒక ప్రాబ్లమ్గా క్రియేట్ అయిందేమో చెర్రీకి ఈ సిచ్యువేషన్లో ఉన్న ప్రాబ్లమ్సే కాకుండా. సో ఆల్మోస్ట్ ముగ్గురికి హెల్త్ బాగాలేదనమాట. నాకు హెల్త్ బాగాలేదు, అత్తమ్మకి హెల్త్ బాగాలేదు, చెర్రీకి కూడా హెల్త్ బాగాలేదు. ఇలాంటి సిచ్యువేషన్లో అతని గురించి కేర్ తీసుకోవడమే, అతని గురించి ఫోకస్ చేయడమే మర్చిపోయి నా కోసం అత్తమ్మ కోసం తిరుగుతూ ఉన్నాడు. నిజంగా చెర్రీని చూస్తుంటే నాకు చాలా చాలా బాధేస్తుంది. అంటే ఇలాంటి సిచ్యువేషన్లో నేను నా పక్కన ఉండమని నేను చెప్పలేను, రెస్ట్ తీసుకోమని చెప్పలేను, బికాస్ అత్తమ్మ కోసం కూడా అతను తిరగాల్సి వస్తుంది. సో అందుకని నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను ప్రస్తుతానికి. అతను ఏమన్నా బయటకు తిరగాలి, అత్తమ్మని తీసుకొని హాస్పిటల్స్కి అలా ఇలా తిరుగుతూ ఉన్నాడు. ఒక చిన్న హోప్తో ఎక్కడైనా కూడా మంచిగా మనకి ఛాన్స్ దొరికితే మంచి హోప్ కోసం తిరుగుతూ ఉన్నారు. బట్ థ్యాంక్ యూ సో మచ్. చాలామంది ఇప్పటికే బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు అండ్ ప్రేయర్స్ చేస్తున్నారు. అందరికీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్కి వచ్చేస్తే ఐసీయూ నుంచి ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారు. ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్తుంటేనే నాకు గుండెల్లో రైలు పరిగిస్తున్నాయి. అమ్మో ఎలా చేస్తారు, ఇప్పుడు మనకి అనెస్థీషియా ఇస్తారు కదా, ఒకవేళ మత్తు ఎక్కకపోతే మనకి మత్తు ఇంకా ఎక్కనప్పుడే ఏమన్నా స్టార్ట్ చేసేస్తారేమో సర్జరీ, మనకి నొప్పి వచ్చేస్తుందేమో, అరవాలేమో, అరిస్తే లేదు అని ఏమంటారు ఏమో అనే టెన్షన్లో ఉన్నాను. బట్ అలాంటివి ఏం జరగకుండా కొంచెం సర్జరీ అయితే చాలా చాలా బాగా జరిగిపోయింది సర్జరీ. అండ్ ఆ సర్జరీ జరిగే ముందు ఏంటంటే నన్ను ఐసీయూ బెడ్ మీద నుంచి నన్ను ఆపరేషన్ థియేటర్లో ఉన్న బెడ్ మీదకి షిఫ్ట్ చేసేటప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు నన్ను అడుగుతున్నారు అనమాట. ఆపరేషన్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ అడుగుతూ ఉన్నారు మీరు ఏం చేస్తుంటారు అని. నేను చెప్పా ఇట్లా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి నేను, ఇంతకుముందు ప్రస్తుతానికి యూట్యూబర్ని అని చెప్తూ ఉన్నా. వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ప్రతి ఒక్కటి నాకు ఎలా అనిపిస్తుంది అంటే, ఏంటి వీళ్ళు ఏదేదో క్వశ్చన్స్ చెప్పి మాయ మాటల్లో ముంచేసి ఇంజక్షన్ ఇప్పించేస్తారు అంటే, ఇంజక్షన్ అంటే నాకు చాలా భయం. ఇలా మాట్లాడుతూ ఇంజక్షన్ వేసేస్తారా అంటే నా ఫోకస్ అంతా కూడా ఇంజక్షన్ మీదే ఉంది. సో బ్లడ్ టెస్ట్ చేసేటప్పుడు కూడా చాలామంది మనల్ని డైవర్ట్ చేయడానికి మీ నేమ్ ఏంటి, మీరు ఎక్కడుంటారు, అవునా అది ఇది అని మాట్లాడుతూ ఉంటారు కదా. అలా మాటలప్పుడు మాత్రం నేను చాలా ఫోకస్డ్గా ఉంటాను, ఎప్పుడెప్పుడు గుచ్చేస్తారని. సో ఆపరేషన్ థియేటర్లో కూడా వాళ్ళకి ఎంత సమాధానం చెప్తున్నా కూడా ఎక్కడ గుచ్చేస్తారో ఇంజక్షను ఎట్లుంటుందో ఏమో అని భయం వేస్తూ నేను అనమాట. బై గాడ్ గ్రేస్ నాకు నడుముకి ఇవ్వలేదు ఇంజక్షను. అనెస్థీషియా ఇక్కడ కెనాల్ పెట్టారు కదా, సెలైన్ కెనాల్, దాంట్లో నుంచి ఇచ్చారు, 2 ఇచ్చారనమాట. సో వితిన్ ఫ్యూ సెకండ్స్ అని చెప్పొచ్చు, వితిన్ ఫ్యూ సెకండ్స్లోనే నాకు మత్తు ఎక్కేసింది. ఆక్సిజన్ మాస్క్ పెట్టారు, మత్తు ఎక్కేసింది. ఆల్మోస్ట్ 3 hours పట్టిందనమాట నాకు ఆపరేషన్ చేయడానికి. ఈలోపు దీని గురించి కొంచెం అంటే వాళ్ళు అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నారనమాట డాక్టర్. ఆ పేగు అక్కడి నుంచి తీసి పక్కకు పెట్టిన తర్వాత, అంటే ఉన్న ప్లేస్లో ఎక్కడ ఉండాల్సిందో అక్కడ ప్లేస్లో పెట్టిన తర్వాత హీల్ అవుతుందా లేదా అని చెకింగ్, ఈ అబ్జర్వేషన్స్, ఇక్కడ జరిగే ఇన్ఫర్మేషన్ మొత్తము మా హస్బెండ్కి, మా వదినకి, ఎవరైతే అటెండర్స్ వచ్చారో నా కోసం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి అంతా కూడా టైం అబ్జర్వేషన్ మొత్తం 3 hours పట్టింది. బట్ ఫైనల్గా నా సర్జరీ అయితే కంప్లీట్ అయిపోయింది. సర్జరీ కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చాను. నన్ను పిలుస్తున్నారు, అమ్మా ఉమా మీ ఆపరేషన్ అయిపోయిందమ్మా, సర్జరీ అయిపోయిందమ్మా అంటున్నారు. నేనేమో మత్తులోనే ఉన్నాను ఇంకా. బట్ వాళ్ళ మాటలు నాకు వినిపిస్తున్నాయి, ఇలా కొట్టేస్తున్నారు. సర్జరీ అయిపోయిందమ్మా, సర్జరీ అయిపోయింది, ఇంకా లేయొచ్చమ్మా అంటున్నారు. నాకు వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి కానీ కళ్ళు తెరవలేకపోతున్నాను, ఏది కూడా సైన్ ఇవ్వలేకపోతున్నా, చేతులు ఊపలేకపోతున్నా, కాళ్ళు ఊపలేకపోతున్నాను, మొత్తం మత్తులోనే ఉన్నాను. గొంతు కూడా రావట్లేదు నాకు. బట్ ఉన్నట్టుండి మన చిన్నగా వాయిస్ ఇచ్చారనమాట, ఓకే ఈమె వచ్చింది మత్తులో నుంచి బయటికి అని. చిన్నగా షిఫ్ట్ చేయడం స్టార్ట్ చేశారు. షిఫ్ట్ చేసినప్పుడు కూడా నాకు ఫుల్ అసలు మత్తుగా ఉన్నింది.
ఐసీయూకి తీసుకొని రాగానే చూస్తే నాకు రైల్స్ ట్యూబ్ పెట్టేసి ఉన్నారు ముక్కులో నుంచి. ఎక్కడి వరకు పెట్టారో నాకు తెలియదు అప్పటి వరకు, బట్ చాలా లోపలికే పొట్ట వరకు పెట్టేశారు రైల్స్ ట్యూబ్ అనేది. నోస్లో పైప్ పెట్టేశారు, యూరిన్ పైప్ పెట్టేశారు. ఎప్పుడు పెట్టేశారో ఇవన్నీ ఆపరేషన్లో జరిగేటప్పుడే పెట్టేశారు. థ్యాంక్ గాడ్ నాకు ఆ మత్తీకు ముందు పెట్టుంటే మేబీ నేను చాలా పెయిన్ సఫర్ అయ్యి ఉండేదాన్నేమో. సో ఆపరేషన్ అయిపోయిందంతా బయటకు వచ్చేసాం. మళ్ళీ ఐసీయూలోకి అబ్జర్వేషన్కి పెట్టారు. ఒక 5 hours వరకు పెట్టారు అబ్జర్వేషన్కి. ఆపరేషన్ నుంచి బయటకు రాగానే ఫుల్ మత్తులో ఉన్నాను. అప్పుడు నాకు నోట్లోంచి మాట రావట్లా. అప్పుడు నేను ఎవరున్నారో పక్కన నాకు కూడా తెలియదు. వాళ్ళని అడుగుతున్నాను అనమాట, ఎక్స్క్యూజ్ మీ మా హస్బెండ్ని పిలవండి అని చెప్పా. వాళ్ళకి మరి అర్థమైందో ఏమో తెలీదు. పిలిచారు. పిలవగానే ఫస్ట్ చూసింది నేను మా హస్బెండ్ని చూశాను, కొంచెం ధైర్యం కోసం. అతను కూడా అయిపోయింది, మా ఆపరేషన్ అయిపోయింది, ఏం కాదు, ఏం భయపడకు, ఇంకా నువ్వు త్వరగానే రికవర్ అవుతావు అని చెప్పేసి అతను కూడా కొంచెం లోపల భయం ఉన్నా కూడా కొంచెం, అంటే భయం కన్నా ఎక్కువ చాలా బాధగా ఉంది. బికాస్ నన్ను ఆ బెడ్ మీద ఆ రైల్స్ ట్యూబు, ఆ ఆక్సిజన్ మాస్క్ మొత్తం ఇదంతా చూసేటప్పటికి చాలా బాధపడిపోతున్నాడు అతను లోపల. నాకు ధైర్యం చెప్పడం కోసం అలా మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. అయిపోయింది నీకు ఆపరేషన్ అంతా అయిపోయింది, చాలా హ్యాపీగా ఒక 2-3 daysలో మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు, నాకు తెలిసి నువ్వు త్వరగా రికవర్ అయిపోతావని అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. సో ఇదంతా అయిపోయింది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మా ఫ్యామిలీ వాళ్ళు చూడడానికి వస్తూ ఉన్నారనమాట. ఈలోపు గ్యాప్ సేమ్ నాకు దాహం వేస్తుంది. సెలైన్ పెట్టారు, బట్ స్టిల్ నాకు దాహం వేస్తుంది అంటే సేమ్ మళ్ళీ రిపీట్. మా హస్బెండ్ కూడా ఉన్నారనమాట. అమ్మాయి చాలా వాటర్ తాగుతుందండి, పర్ డేకి ఆల్మోస్ట్ 10 liters తాగుతుంది, మీరేమో 10 ml వాటర్ ఇస్తున్నారు తనకి, అది కూడా లిప్స్ వెట్ చేసుకోవడానికే ఇస్తున్నారు అని చెప్పేసి అతను కూడా కొంచెం నవ్వుతూ ఉన్నాడు అనమాట. సో దీని తర్వాత మత్తులో ఉన్న ఇంకా ఐసీయూలోని అబ్జర్వేషన్లో ఒక అసిస్టెంట్ డాక్టర్ వచ్చారనమాట. అమ్మ నేను మత్తులో ఉండడం చూసి, అమ్మ మీరు పడుకోండి అమ్మ పర్లేదు, మీకు ఇంకా మత్తుగా ఉంది అన్నాడు. నాకు భయం వేసింది అనమాట. నేను అడిగాను, అతను ఒక క్వశ్చన్ అడిగాను, నాకు మత్తుగా ఉంది, నేను పడుకుంటాను, నిద్ర వస్తుంది, ఒకవేళ నేను నిద్రలోంచి బయటికి రాకపోతే ఏంటండి, బయటకు వస్తాను కదా అని అతను క్వశ్చన్ అడుగుతున్నాను అనమాట. ఒకవేళ నేను నిద్రపోతే బయటకు వచ్చేస్తా కదా మత్తున్నా కూడా అని అంటే ఆయనకి ఏం చెప్పాలో అర్థం కాలేదంట. వస్తారమ్మా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతన్ని క్వశ్చన్ అడిగానని నాకు అతను ఎవరో కూడా తెలియదు. ఇట్లాగా సూట్ రూమ్లో ఉన్నప్పుడు అతను వచ్చి నాకు చెప్పారనమాట, మేడం మీరు నన్ను ఐసీయూలో ఉన్నప్పుడు ఇట్లా క్వశ్చన్ అడిగారు గుర్తుందా, మీరు నన్నే అడిగారు, నిజంగా నా లైఫ్లో ఫస్ట్ టైం మేడం మీరు ఆ క్వశ్చన్ అంటే నేను ఆ క్వశ్చన్ వినడం ఫస్ట్ టైం, ఇప్పటివరకు నన్ను ఎవ్వరూ అడగలేదు ఆ క్వశ్చన్, నాకు ఏం ఆన్సర్ చేయాలో కూడా అర్థం కావట్లేదు ఆ టైంలో. సరే పడుకోండి మేడం అని చెప్పేసి నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. అంటే నిజమే కదా, ఇప్పుడు ఎందుకు ఆ క్వశ్చన్ వచ్చిందనంటే ఆపరేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు పిలుస్తున్నారు, అమ్మ ఉమా నీకు సర్జరీ అయిపోయింది లేయమ్మా అని. నాకు వినిపిస్తుంది కానీ నేను బయటకు రాలేకపోతున్నా, ఏం సైన్ ఇవ్వలేకపోతున్నా కదా. సో అది నాకు మళ్ళీ ఇక్కడ భయం వేసేసింది అనమాట. ఒకవేళ నేను నిద్రపోతే నిద్ర నుంచి బయటికి రాగలనా అని, నేను నిద్రలో లేను అని వీళ్ళకి ఎలా చెప్పాలి అనేది భయం వేసేసింది. అందువల్ల ఆ క్వశ్చన్ అడిగాను అనమాట. హౌవెవర్ అక్కడికి సర్జరీ కంప్లీట్ అయిపోయింది, ఐసీయూ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా 5 hours అక్కడ అబ్జర్వేషన్లో పెట్టారు. అబ్జర్వేషన్లో పెట్టిన తర్వాత మళ్ళీ మమ్మల్ని సూట్ రూమ్కి చేంజ్ చేశారు. సో సూట్ రూమ్కి చేంజ్ చేసినప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ జరిగాయి, అవి కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడైతే నేను ఎక్కువసేపు మాట్లాడి కొంచెం ఆయాసం వస్తుందన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం కొత్త న్యూస్తో. ఓకేనా? థ్యాంక్ యూ.